దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. మనమైతే ఆయన సన్నిధానంలో చేరి ఈ దినం సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి దేవాది దేవుడు కృప చూపించారు. తన యొక్క ప్రేమను మన ఎడల ఆయన చూపించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా ఒక నూతనమైన వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానముల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతూ ఉన్నారని, దేవుని యొక్క కృపను మేలులు పొందుకుంటూ ఉన్నారని నమ్ముచూ ఉన్నాను. ప్రతిదినము కూడా విశ్వాసముతో ఈ యొక్క వాగ్దానాన్ని మీరు పొందుకున్నప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడిగా మన జీవితంలో ఉంటారు. ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని, వాక్యము చదువుకున్నారని నమ్ముచూ ఉన్నాను. దేవునితో ప్రతిదినము కూడా సమయాన్ని గడపండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచూ ఉన్నాను. ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి, మీ యొక్క కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ యొక్క అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ఈ దినం ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మదేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనము పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు, స్తోత్రములు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి దర్శించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 88వ సంకీర్తన 9వ చరణమును చదువుకుందాం. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. ఈ యొక్క అధ్యాయాన్ని ఎవరు రాశారు అంటే కోరాహు కుమారులు. వీడి యొక్క తండ్రి కోరాహు జీవితాన్ని మనం గమనిస్తే మూర్ఖుడు, మోషేకు దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తిగా గమనిస్తాం. దేవునికి శాపమును పొందుకున్నటువంటి వ్యక్తిగా జీవించాడు. దేవుని బిడ్డలారా, కోరాహు కుమారులు మాత్రం దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క సన్నిధానంలో విధేయత కలిగినటువంటి వారిగా వారు జీవించారు. వీరు తెలియచేస్తున్నటువంటి మాటలు, బాధ చేత మా కన్ను క్షీణించుచు ఉన్నది. అంటే బాధల్లో ఉన్నాం, కష్టంలో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. కానీ వీరు చేసే పని ఏంటంట, ప్రతిదినము కూడా మేము నీకు మొరపెట్టుచు ఉన్నాము, నీ యొక్క సన్నిధి వైపు మా చేతులు చాపి ఉన్నాము. దేవునికి ప్రార్థన చేసే వ్యక్తులు దేవుని వైపు తిరిగినటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు. అందుకే కోరాహు కుమారులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, వారిని హెచ్చించాడు, ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, కోరాహు పొందుకోలేనటువంటి ఆశీర్వాదం కోరాహు కుమారులకు దేవుడు అనుగ్రహించాడు. గల కారణం, వీరు దేవుని దగ్గరకు వచ్చే అనుభవాన్ని కలిగి ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవునితో సహవాసం చేస్తున్నారు, దేవుని వైపు వారు తిరిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు. దేవుని బిడ్డలారా, ఏదైనా చిన్న కష్టం వస్తే దేవుడు నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చాడు, దేవుడు ఎందుకు నన్ను మర్చిపోయాడు, దేవుడు నీకు ఎందుకు నేను జ్ఞాపకం లేను అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను మర్చిపోడు. మన కష్టములో, మన ఇబ్బందుల్లో దేవుని వైపు మనం తిరిగితే, దేవునికి మన సమస్యను చెప్పుకుంటే మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. కాబట్టి ఈరోజు ప్రతి విషయంలో కూడా దేవుని వైపు తిరగండి. దేవుని తట్టు మనము తిరిగినప్పుడు, దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మన జీవితాలలో గొప్ప కార్యములు చేసే దేవుడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినటువంటి అనుభవం అతని జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు.
3 పూట్ల కూడా దేవుని వైపు తిరిగే అనుభవం, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసే అనుభవం దానియేలు కలిగి ఉన్నాడు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు దానియేలును దేవుడు కాపాడి సంరక్షించి కాపుదల అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన వైపు తిరిగినప్పుడు, ప్రతి సమయంలో కూడా ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు మనకు సహాయం చేసే దేవుడు, విడిపించే దేవుడు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనములు, స్తోత్రములు ప్రభువా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడారు. కోరహు కుమారులు ప్రభువా నీ సన్నిధికి వచ్చే అనుభవం, నీతో గడిపే అనుభవం, నీ వైపు తిరిగే అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు ప్రభువా. వారిని మీరు దీవించారు, ఆస్వాదించారు, వారికి ఉన్న కష్టాలను తొలగించారు. ఈరోజు ఎవరెవరైతే నీ వైపు తిరిగి ఉన్నారో, నీ దగ్గరకు వచ్చి వారి శ్రమలను చెప్పుకుంటూ ఉన్నారో వారికి సహాయం చేయమని, సమాధానము సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.